వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం సిఎస్ ర్యాంక్ ఆడబోతున్నాం. ఇప్పుడైతే నేను తీసుకున్నాను గాయస్. ఇప్పుడైతే మనం సిఎస్ ర్యాంక్ చేయబోతున్నాము. నేనైతే హీరోయిక్లో ఉన్నా. ఇదైతే పార్ట్ 1. పార్ట్ 2లోనేమో నేను గ్రాండ్ మాస్టర్ పోతా గాయస్. నేను నా ఫ్రెండ్తో ఆడుతున్నాము. మా ఫ్రెండ్ ఇప్పుడైతే మేము సిఎస్ ఆడుతున్నాం గాయస్. చిన్న షాట్ గన్ అయితే పక్కన టీం కూడా స్పైడర్ క్యారెక్టర్ వేసు గాయస్. నాకు నమ్మబుద్ధి అయితే లేదు ఇప్పుడు దాకా. టీమ్ వాళ్ళు రేస్ చేస్తే మంచిగా అవుతుంది కదా. మెల్ల లెఫ్ట్ సైడ్ వస్తారు చూసుకున్నారు మెల్ల. ఈ రౌండ్ కూడా సేమ్ ఆడాలి గాయ్. తొందరగా ఆడేసి బోయా కొట్టేసుకోవాలి గాయ్. ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే యూఎస్పి తీసుకుందాం. యూఎస్పి తీసుకొని హ్యామర్ వేసుకుందాం. ఈ రౌండ్ నాకు ఒక
స్ట్రాటజీ ఉంది గైస్. ఫస్ట్ రౌండ్ ఓడిపోయేది, ఏదో ఒకసారి ఫస్ట్ రౌండ్ గెలుస్తాను నేను. వీళ్ళు మంచిగా బోన్ ఫైర్ వేసుకొని కూర్చురు, ఇలా కొట్టాలి. హెడ్ షాట్ కొట్టేసిండు, మనది రికాల్ అయింది కొంచెం. మనోడు ఏం చేస్తాడో తెలియదు, వన్ షాట్ అంట. నేనైతే ర్యాండమ్ టీమ్మేట్స్తో ఆడుతున్నా గైస్. పడ్డది హెడ్ షాట్ 1675, కానీ వాళ్ళు కొట్టేసారు గైస్. వాళ్ళైతే 3 మెంబర్స్ ఉండే. ఇప్పుడు మనం కూడా సేమ్ ఆడాలి. కింగ్ ఫిషర్ తీసుకుందాం, 0 కిల్స్ మనది. కింగ్ ఫిషర్ తీసుకుందాం, హ్యామర్ కొడదాం. నా ప్లాన్ ఏంటిదంటే మీద ఎక్కి కొట్టాం గాయస్, ఇల్లు మీద ఎక్కుదాం. ఈ రౌండ్ ఎట్లనే గెలవాల్సిందే గాయస్. ఫస్ట్ రౌండ్ ఎందుకు ఓడిపోయినామంటే అది పరంపర. ఫస్ట్ రౌండ్ ఓడిపోయే స్ట్రాటజీ. ఈయన సందులోకి వెళ్ళి కనిపిస్తుంది, ఏం డ్యామేజ్ ఇస్తుండు. ఈయన డౌన్ 96 హెడ్ షాట్ గాయస్. 56, 76, 96. మన వాళ్ళు అయితే రష్ చేస్తారు గాయస్. నేను వెళ్ళి కవర్ ఇస్తా. రష్కి పోదామంటే వద్దు గాయస్, దీని మీద ఎక్కుదాం, ఇల్లు మీద కొట్టగలరు మనకి. ఇప్పుడు కవర్ చేయాలి గాయస్ మన టీమ్మేట్స్కి. కనిపిస్తలే. ఇటువైపు పోదాం, కొంచెం మెడి వేసుకుందాం ఫస్ట్. ఇటువైపు పోదాం ఫస్ట్. దీని మీద ఎక్కుదామా? అసలే ఎవరు వచ్చిర్రు, కొట్టాలి. ఇటువైపు మొత్తం లూట్ ఉంది, ఇటువైపు వెస్ట్ హెల్మెట్ అన్ని. హెల్మెట్ తీసుకుంది. మీరు ఎనిమి వచ్చింది గాయస్ మనతో పాటు. ఎర్రా 181 హెడ్ షాట్ గాయస్. ఇప్పుడు ఈయన కూడా కొట్టాలి హుకాంగ్ గారికి. వీళ్ళే మన టీమ్మేట్స్ అయితే కొట్టేసారు. యూఎంపీ పట్టుకుందాం. 1-1 స్కోర్ అయితే 1-1. ఇప్పుడు మనం గ్లూ వాల్స్ మ్యాక్ 10 తీసుకుందాం గాయస్. మనమైతే ఇప్పుడు ర్యాండమ్ టీమ్మేట్స్తోనే ఆడుతున్నాం. నాకు తెలుసు వాయిస్ కట్ వస్తుంది అని, కానీ ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో గాయస్. ఇది ఎక్కుదాం. నాకు ఎప్పుడైనా సరే ప్లాంటేషన్ కారా పక్కా అన్లక్ ఉంటుంది గాయస్. ఎక్కలోకలో అయ్యి చచ్చిపోతా. ఇప్పుడు చచ్చిపోతానో చూద్దాం, కానీ కొట్టడానికే ట్రై చేద్దాం. మెల్లగా పోదాం, దాచుకుంటా. కావాలంటే ఇట్లా మెల్లగా దాచుకుంటూ పోవాలి. ఇప్పుడు గ్రెనేడ్ వేద్దాం, డ్రాగన్ ఫిష్. ఇది ఎవరు పోతుండు వాళ్ళ టీమ్మేట్, వెనకాల చూసుకుంటలే ఆయన. ఎంతమంది నాకుర్రు. ఉక్కంగారు కిల్ చోరీ చేసినాం మనం ఇప్పుడే. 34 బాడీ. ఒక్కరే మిగిలింది గాయస్, ఇంకా చంపేసారు మన వాళ్ళు. తొందర మ్యాచ్ ఫినిష్ చేసిపోవాలి గైస్. ఇప్పుడైతే మనం ఇది వించెస్టర్ తీసుకుందాం గైస్. ఈయన పడేసిండు. వించెస్టర్ ఎక్కువ మన లక్ ఉన్న గన్. వించెస్టర్తో మంచిగా హెడ్ షాట్లు తాకుతాయి గాయస్. అందుకే ఇటువైపు మెల్లగా లెఫ్ట్ సైడ్తో పోదాం, ఎందుకంటే లెఫ్ట్కి వెళ్ళి పోతే మెల్లగా కిల్స్ వస్తాయి. స్ట్రేట్ పోతే చచ్చిపోతాం సీదా. అందుకే మెల్లగా పోవాలి. ఇటువైపుకి వెళ్ళి పోదాం, ఎవరైనా వస్తురా చూద్దాం. ఎవరో కనిపించిండే కానీ ఎవరు లేరు. ఒక్కరు చంపితే అందరూ ఒకటేసారి వస్తారు ఉరుక్కుంటా. అరే 140 హెడ్ షాట్. నా టీమ్మేట్ కూడా ఉండు. ఫుల్ క్లియర్ చేసుకుందాం. మనం క్లియర్ చేసుకుందాం. అది తలకే కనిపిస్తుంది, కొడదామా? ఆయన స్నైపింగ్ చేస్తుంది గాయస్. వెస్ట్ ఉంది, వెస్ట్ పోయింది, స్నైపింగ్ చేసిండు. 150 తిన్నాం.
రికవర్ చేయాలి. రష్కి పోవాలంటే మళ్ళీ ఒక 150 కొడతారు. ఏం చేద్దాం ఇప్పుడు? వచ్చిండు మనోడు. అరే తాకుతలే, ఓడియని వేసుకుండు గాయస్. అరే 150 కొట్టిండు. ఫుల్ కిల్ చేసుకుందాం. క్లియర్. ఫస్ట్ మెడికిట్ కొట్టి క్లియర్ చేసుకుందాం. ఎందువల్ల స్నైపర్ మనం తీసుకుందాం. స్నైపర్తో మనకు మంచిగా వస్తుంది గాయస్. అరే తాకలే, పడ్డది 270 పడ్డది గాయస్ స్నైపర్తోనే. లాస్ట్ ఓవర్కి కూడా కొట్టాలి, స్నైపర్తోనే కొట్టాలి లాస్ట్ ఓవర్కి ఎట్లయినా సరే. ఏ రెండు మనోడి ఈ రెండా గాయస్? ఒక గ్రెనేడ్ వేద్దాం. ఈ రెండు గ్రెనేడ్ వేద్దాం. బయటికి వస్తలే. అవి మీద ఉందా? మనం ఇక్కడ చూస్తున్నాం, మీద ఉండు. అరే కనిపిస్తలే, లోపల పోదాం. అరే ఆయన పిర్రాగా అనిపిస్తుంది. పిర్రాగా కొట్టినా. ఏస్ గాయస్, ఏస్ అయిపోయింది అప్పుడే. ఏస్ ఎట్లా అయిపోయిందో కూడా తెలుస్తలే గాయస్. స్కోర్ అయితే 3-1 స్కోర్. ఇప్పుడు ఏం తీసుకుందాం? డబుల్ స్నైపింగ్ తీసుకుందాం. డబుల్ స్నైపింగ్ వద్దనుకుంటా గాయస్. డబుల్ స్నైపింగ్ ఏం అవసరం లేదు. సరే డబుల్ స్నైపింగే తీసుకుందాం గాయస్. డబుల్ స్నైపింగే తీసుకుందాం. చూద్దాం కొడతామా. డబుల్ స్నైపింగ్లా ఇట్లాంటి నాలాంటి వాళ్ళు బాటి ప్లేయర్స్ వాడితే పక్కా చచ్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది. 150. అరే తాకలే. స్నైపర్తో హెడ్ కొట్టాలి గాయస్, ఆ ఫీలే వేరు ఉంటుంది. స్నైపర్తో హెడ్ కొట్టాలి. అరే మంచిగా చూడ. హెడ్ తాకింది కానీ రివైవ్ అవుతారు. హెడ్ కిల్. మన వాళ్ళు అయితే రివైవ్ చేసేసారు. 150 పడ్డది. తొందరగా హీల్ వేసుకుందాం. 150 పడ్డా వేస్ట్ అయితే ఏం పోలేదు. వీళ్ళ టీంలో ఈయనొక్కడే స్నైపింగ్ మంచిగా ఆడుతున్నాడు గైస్. మన టీంలో అయితే అందరు బాటుగాలే ఉన్నారు. నాతో ఒకరు డౌన్ అయ్యాడు. 300 అన్నా సావలేరైనా, నాక్డౌన్ అయినా. మెల్ల వాళ్ళైతే రష్ చేస్తూనే లేరు. చేస్తుండు. బాంబుతో తింటావా? అరే ఆయన ఎట్లా దుంకిండు? అరే 4 మెంబర్స్ రివైవ్ అయిపోయిండు. అరే ఈయన 270 పడ్డది గాయస్. మీద ఒకరు అనుకుంటా, ఇద్దరు ఉన్నారు ఇంకా. మీద ఒకరు, ఇంకోరు ఎక్కరుండు. మీదైతే ఒకరు. నేను కొట్టాలి మనోడికి. కిందికి వచ్చిండు. అరే మీదికి వెళ్ళి కొట్టిండు MP40తోని. సస్తాం ఇప్పుడు. చెప్పలే గాయస్, నాలాంటి బాటోళ్ళు స్నైపింగ్ వాడితే పోతుంది. మన స్నైపింగ్ ప్లేయర్స్ ఏం పడుతున్నాయి ఎర్రగా. మ్యాక్టైన్ మంచిగా ఆడుతుండు ఈయన. ఇందాక ఎర్ర కొట్టిండు, ఇప్పుడు మొత్తం బాడీ కొట్టిండు. అయిపోయా. MVP ఎవరు? మనమేనా MVP మనం ఉంటే మంచిది అనుకుంటా. మనమేనా MVP? ఈయననా? మనమే అనుకుంటా. మనమే MVP గాయస్. ఇప్పుడు ఇంకో మ్యాచ్కి పోదాం. ఇప్పుడైతే కొత్త మ్యాచ్కి వచ్చేసినాం. మీకు చెప్పినా కదా ర్యాంక్ పుల్ కాబట్టి మ్యాచెస్ ఎక్కువ ఆడుతున్నాం. ఇంకో 2-3 మ్యాచెస్ ఆడదాం, లేకపోతే వీడియో లాంగ్ అయిపోతుంది. ఎడిటింగ్ చేయడానికి కూడా 2-3 అవర్స్ పడుతుంది. ఇంకో షార్ట్ చేయడానికి ఉండదు. ఈ మ్యాచ్ కూడా కొడితే మంచి ఏమంటారు స్టీక్ అయిపోతుంది. స్టిక్. అరే గ్లూ వాల్ ఎందుకు పడ్డది? ఏం కాదు, గ్లూ మేకర్ ఉంది. మన ఫస్ట్ రౌండ్ ఓడిపోయే పరంపర కంటిన్యూ అవుతుందా? అరే ఒక్కటి దాక్తలే. రీకాల్ మీదికి వెళ్ళి కొడతారు. చెప్పలే. మెల్ల ఇడికెళ్ళి పర్మిట్. అరే ఎందుకు వేసినావు గ్లూ వాల్? ఆయన గ్లూ వాల్ వేసిన వల్ల మనం స్లో డౌన్ అయినాం. లేకపోతే
మంచిగా మెడి వేసుకుంటుండే పర్మనెంట్ కవర్ గారా. అయిపోయా, నేను ఒక్కరిని సస్తే అయిపోయా మొత్తం టీం మొత్తం. ఫస్ట్ రౌండ్ ఓడిపోయా పరంపర. ఇప్పుడు మెల్లగా రైట్ సైడ్కి వెళ్ళి పోవాలి గైస్. మినీ యూజీ తీసుకుందాం. ఇప్పుడు మా టీమ్మేట్స్ మీద నమ్మకం అయితే పెట్టుకోవద్దు. ఇప్పుడు మనమే గెలిపించాలి. మెల్లగా రైట్ సైడ్కి వెళ్ళి పోవాలి మనం. ఇప్పుడు మెల్లగా రైట్ సైడ్కి వెళ్ళి పోతేనే బెటర్. సీదా రష్ పోతే వెస్ట్ లేదు, ఏం లేదు, మంచి గన్ కూడా లేదు. మినీ యూజీ అయితే నాకు మంచిగా వస్తుంది గైస్ నడపడానికి, అందుకే నేను తీసుకున్నా. మెల్లగా రైట్ సైడ్కి వెళ్ళి అయితే పోదాం. ఇక్కడ మెల్లగా పోదాం. కిల్స్ కావాలంటే మెల్లగా రైట్ సైడ్కి వెళ్ళి పోవాలి. రష్కి పోయినాం అనుకో పడుతుంది. అరే అనగానే వచ్చేసిండు మన కొరకు. రష్ చేస్తారా? చేస్తలే రష్, బాటుగారు ఉండైనా. మెల్లగా వీడికి వెళ్ళిపోదాం. వేరే ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి కొట్టచ్చు మనం. ఈయన చూసుకోవాలి, ఈయన మెల్ల వస్తే అయిపోయా మన బతుకు, చక్కెత్తది. అరే ఈడ పాప మెడికిట్ వేసుకుంటుంది. అబ్బా చూసుకోవాలి, బాడీ ఏం పడ్డది. ఇప్పుడు మనోడు కూడా వస్తారు, ధీరా అనుకుంటా. ఈయన కూడా బాడీ ఇద్దరు వేసుకుందాం, హీల్ వేసుకుందాం. కిందోరు వస్తే ప్రాబ్లం అవుతుంది. కిందోరు రావడు. కిందోరు దగ్గర సైలెన్సర్ ఉంది, ఎప్పుడు వస్తారో తెలియదు. హీల్ అయితే అయిపోయింది. మెల్లగా వెళ్ళిపోదాం. ఈయన దగ్గర ఉన్న గన్న మన టీమేట్ వాడు తీసుకుంటూ మెల్లగా వీడికి మెల్లగా వెళ్దాం. మనకి అప్పుడు డ్యామేజ్ చేసిన ఆయనకి మెల్లగా కొట్టడానికి వెళ్దాం. అరే నా ఫినిష్ చేసేసిండు. ఇప్పుడు సీదా మీదికి వెళ్ళాలి. సీదా మీదికి వెళ్దాం. మీద ఓరియన్ గారు ఉండో లేదో, ఓరియన్ గారు ఉండు. ఈయనకి వేయాలి బాడీ. అరే రీలోడ్ వచ్చేసింది. అరే ఈయన తాకుతలేదు, అసలు తాకుతూనే లేదు. అరే మ్యాక్స్ 7 ఉంది దగ్గర. అరే తాకుతూనే లేదు, జోన్లో వెళ్ళినాం. అరే అబ్బా తాకింది. 17 పడ్డది. మన హెచ్పి చూడండి గైస్, 20 కాలు ఉండే. 20 జోన్కి వెళ్ళినాం మీదికి. వెస్ట్ తీసుకుందాం, సేమ్ ఆడదాం. స్కోర్ అయితే 1-1. మన వాళ్ళైతే మినీ యూజీతో కొట్టాలి. మినీ యూజీ ప్రేమ్ పనికిరాంది. ఇప్పుడు మ్యాక్స్ 7 ఎక్కువ వాడను గైస్, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూసి వాడాల్సింది వస్తుంది. ఎక్కువ శాతం అయితే మ్యాక్స్ 7 నేను ఎక్కువ వాడా. అరే ఎవరో నో సిగ్నల్ ఏమంటారు ఆఫ్లైన్ అయినా ఉండే. ఇప్పుడు ఈ కిటికీలోకి వెళ్ళి వస్తారు. ఈయన మ్యాక్స్ 7, ఈయన మ్యాక్స్ 7 వర్సెస్ మ్యాక్స్ 7. బాడీ కిల్ చోరీ చేసాను మనోడు. ఆయన రివైవ్ అయ్యాన్ని, మనకి కిల్ వస్తుంది. అరే ఏం చంపిండు మనోడు. MP5 ఉంది ఈయన దగ్గర, డ్రాప్ కారా. స్కోర్ అయితే 2-1 గైస్. ఇంకోసారి బోయా కొట్టాలి. బోయా స్ట్రీక్ అయితే తగ్గొద్దు. ఇప్పుడైతే మనం స్నైపర్ తీసుకుందాం. నేను ఎప్పుడైతే స్నైపర్ తీసుకుంటున్నా ఆ రౌండ్ పక్క పోతుంది. ఈ రౌండ్ పోతుందో పోదు. స్నైపర్ ఎప్పుడు తీసుకుంటున్నా ఆ రౌండ్ పక్కా పోతుంది. నాకైతే ఈ రౌండ్ భయం అవుతుంది గాయస్, స్నైపర్ తీసుకున్నాం కాబట్టి. అరే తాకలే. ఈయన రష్ చేశారు కదా, అప్పుడు MP5తో తిప్పవచ్చు. ఇలా వెయిట్ చేద్దాం కొద్దిసేపు. అని వస్తే కొడదాం. వస్తలేరు. ఇక్కడ పోయిన మనోడు. బాంబ్ వేద్దాం. ఒక గ్రెనేడ్ ఎత్తుతాం. గ్రెనేడ్ వేసి ఆయనకు తెలిసిపోతుంది మనం ఉన్నామని. ఆయన రావాలి. అరే అక్కడ ఇస్తుండ ఆయన. మన అప్పటికెళ్ళి పిచ్చోళ్ళ ఇక్కడ చూస్తున్నాం. ఒక నేడు వేద్దాం. నేడుకి చచ్చాలి కొరకు. అరే ఎవరో డ్యామేజ్ ఇస్తుండు. అరే తాకలే. అరే ఇదేం క్యారెక్టర్ గాయస్, ఒకసారి కామెంట్ చేయండి. ఇది అప్పటికెళ్ళి టార్చర్ ఇస్తుంది. అరే మంచి లూట్ మొత్తం పోయింది. ఈ రౌండ్ టీమ్మేట్స్ మీద అయితే నాకు అస్సలు నమ్మకం లేదు.
అప్పటికెళ్ళి నేను ఒక్కనే ఆడితే వీళ్ళు ఆడుతురు. నేను ఎవరో ఠాకూర్ అంట, కొడతారో కొట్టరు. ఈయన ఎవరో నేరు గారు మంచిగా ఆడుతుండు గైస్. నేరో కాదు నేరు. రష్ చేస్తారు, పక్కా రష్ చేస్తారు. ఈయన కొరకు ఈయనకు డౌన్ వేసిండు. ఇప్పుడు ఈమెకి చేయాలి. మ్యాక్స్ 7 ఉంది ఈమె దగ్గర. మ్యాక్స్ 7 కాదు MP5 ఉంది. స్కోర్ అయితే 2-2 గైస్. అసలుకి 4-0 అవ్వాల్సింది 2-2 అయ్యింది. ఇప్పటికైతే ఏం తీసుకుందాం ఇప్పుడు? VVS తీసుకుందాం. VVS ఎక్కువ ఆడాను గైస్, కానీ మంచిగానే. VVS మ్యాక్స్ 7 AN94 ఎక్కువ వాడాలి. ఎక్కువ వాడాను నేనైతే. ఎక్కువ వాడేదైతే MP40 UMP ఇంకా MP5. ఇరికెళ్ళి మెల్లగా రైట్ సైడ్కి వెళ్ళిపోదాం. డ్యామేజ్ చూసిరా? డ్యామేజ్ ఇస్తారు. అరే చూసినట్టున్నారు. మెల్లగా రైట్ సైడ్కి వెళ్దాం. ఒక డౌన్ అయ్యిండు, మన టీమ్మేట్స్ ఎవరు కొట్టిండు. మరి ఇంకోటి కూడా డౌన్ అయ్యిండు. ఆయన లూట్ తీసుకుందాం మనం. మంచి లూట్ దొరుకుతుంది. ఇందాక SVD ఉంటుంది అనుకుంటా. వీళ్ళ టీం మొత్తం SVD వాడుతుంది గైస్. SVD MP40 అంతే. చూడండి గైస్, SVD MP40. ఇంకా లాస్ట్ 2 టీమ్మేట్స్ కారు కూడా SVD MP40 ఉంటుంది. ఇదైతే అరే మెల్లగా దాచుకొని క్యాంపింగ్ చేస్తుంది అక్క. గ్రెనేడ్స్ వేస్తుంది. మనమైతే నేడ్స్ వేస్తుంది, కానీ నేడ్స్ పరదు. మనం ఎట్లా కవర్ చేసామంటే నేడ్ ఒక్కటి పడదు. మనమైతే ఒకటి, మన నేడు కూడా పడదు. ఆమెకి గ్లూవాల్ వేసుకుంది. జోన్లు ఉంది, బయటికి రావాల్సిందే. వస్తలేదేంటిది? జోన్లో ఎలిమినేట్ అయిపోయింది ఆ అక్క. మరి AK MP40 ఉంది. ఇదైతే లాస్ట్ రౌండ్ గైస్. లాస్ట్ రౌండ్ తీసుకుందాం. స్నైపర్ తీసుకుందాం గైస్. స్నైపర్ అయితే తీసుకుందాం. స్నైపర్ తీసుకుందాం. మన స్నైపర్ ఏరా గైస్? SVD వచ్చింది. స్నైపర్ ఎవరు తీసుకును? అరే 3 నెంబర్ అయినా తీసుకుని స్నైపర్. మా స్నైపర్ ఇట్లా రివర్స్ చేసి వస్తుందా? వస్తలేదు. ఆ బాటు గారు తీసుకోండి స్నైపరు. నాకేమో స్నైపర్ ఆడబుద్ధి అవుతుంది. వీటికెళ్ళి ఎవరైనా వస్తారా? ఎవ్వరు లేరు. వీటికెళ్ళి మెల్లగా వెళ్దాం. లాస్ట్ రౌండ్ ఎప్పుడైనా సరే ఇంటెన్స్ ఉంటుంది గాయస్. తాత్సూయ వాడదాం. ఇరే ఉండు, ఇరే డౌన్. ఇగో ఈ క్యారెక్టరే గాయస్ ఊకే నాకు డిస్టర్బ్ చేస్తుంది. మొన్న రెండు రివైవ్ ఇస్తావారా నువ్వు? నా స్నైపర్ తీసుకున్నావు కానీ. ఇలా రివైవ్ అవ్వగానే ఒక నేదేద్దాం. ఒకవేళ సస్తే వస్తారు. హీల్ వేద్దాం. ఆ లాస్ట్ అయినాకైతే మనమే కొట్టాలి గైస్. ఎవరినైనా ఒకరిని మనమే కొట్టాలి, లేకపోతే తృప్తిగా ఉండదు. అరే కిల్ చోరీ మనోడు. అరే దొరికినావు. ఇదైతే మన కిల్లే గైస్. 195 193 షాట్ బోయా. మంచి స్టిక్ అయిపోయింది. ఇంకో మ్యాచ్ ఆడదాం గైస్. ఇంకో మ్యాచ్కి వచ్చేసినాం. ఇప్పుడైతే CS ర్యాంక్ పుష్ చేస్తున్నాం గైస్. వీడియోలో చేస్తున్నాం. నెక్స్ట్ BR ర్యాంక్ పుష్ చేద్దాం. ఏం మెన్యూస్ తీసుకుందాం. గైస్. మెల్లగా వెళ్దాం. స్టక్ అవుతుంది గైస్ ఎక్కువ. వీడికి వెళ్ళి చూద్దాం మెల్లగా ఎవరైనా వస్తారా. ముందే మన దగ్గర మెన్యూస్ ఉంది. వచ్చిండు కింగ్ ఫిషర్ ఉంది. 8 డ్యామేజ్. అరే రష్ చేయడానికి వస్తారు మనోడు ఇప్పుడు. వీటికి మెల్లగా చూద్దాం ఎవరైనా వస్తారా. ఆడికెళ్ళి మన టీమర్స్. అరే ఇంతే హెల్త్, లెవెల్ % హెల్త్లోనే కొట్టినాము.
ఫుల్ కిల్ చేసుకుందాం. మనం రివైవ్ చేసాం. తివాతో రివైవ్ ఇచ్చిండు. ఆ లాస్ట్ అయినా కూడా కొడదాం. ఆయన అయితే కింద దిగుడు. అరే కిల్ చోరీ అయింది. కిల్ చోరీ అయినా మనం 17 డ్యామేజ్ ఇచ్చినాం. ఇమోట్ చూపిద్దాం. ఫ్లెక్స్ ఇమోట్ ఏం తీసుకుందాం ఇప్పుడైతే? వెస్ట్ తీసుకుందాం. ఏమొద్దు, వెస్టే తీసుకుందాం. ఖాళీ వెస్ట్, హెల్మెట్, గ్లూవాల్, మష్రూమ్. మెల్లగా రైట్ సైడ్కి వెళ్దాం. వాళ్ళు పక్కా మీదికి వెళ్ళి వస్తారు. ఇటుకే మెల్లగా వెళ్దాం. ఇట్లా మెల్లగా వెళ్తేనే కిల్స్ వస్తాయి. ఒక్కొక్కసారి కిల్స్కి బదులు రివార్డ్స్ కూడా అవుతుంది, కానీ కిల్స్ అయితే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మెల్లగా పోదాం. ఇక్కడ 2 కొడదాం. అరే ఒక్కటి దాకలే. అరే గ్లూ వాల్ ఎందుకు పడ్డది? అరే పల్లె. అరే కొంచెం ముందర పోదాం. కొంచెం ఆ కవర్లో పోయి కొడదాం. కొంచెం ముందర పోదాం. ఈడ మెల్ల పోదాం. మీరు ఎనిమి వచ్చిండు. వీళ్ళ టీంలో ఈయనైనా మంచిగా ఆడుతుంది గైస్. అరే 60% డ్యామేజ్ ఇచ్చినాం. 60. వీళ్ళ టీంలో ఈయన ఒక్కరే మంచిగా ఆడుతుంది గైస్. తత్సుయా ఈయన వచ్చి పెద్ద బాటుగారు. అంకిత్ అంట. స్కోప్ వేసి కొడుతున్నాయి అంటే ఇది. స్కోప్ వేసి కొడుతుండు మన స్కోప్. ఇంకా ఆయన ఇంకా తాత్స్య గారు. అరే అయిపోయా రౌండ్ అయిపోయా. ఇది స్కోర్ అయితే 1-1. స్కోర్ అయితే 1-1. ఇప్పుడు మ్యాక్ 10 తీసుకుందాం. వాళ్ళ టీంలో తస్వీర్ గారే మంచిగా ఆడుతుంది గైస్. ఇక్కడికి మళ్ళీ రైట్ సైడ్కి వెళ్దాం. ఎట్లయినా క్యాప్టౌన్ బెస్ట్ ప్లేస్ రైట్ సైడ్కి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళాలి. ఎక్కువైతే ఇక్కడికి వస్తారు. మెల్లగా కొట్టాలి. పడ్డది 21. 4 సార్లు పడ్డది 21. అంటే ఒక 100 డ్యామేజ్ పడ్డది ఆయనకి. మరే సాలే ఎంత డ్యామేజ్ ఇచ్చినా. ఇడికెళ్ళి రష్ చేద్దాం. ఇప్పుడు డ్యామేజ్ ఇచ్చినా కూడా రష్ చేద్దాం. అండ్ పక్క క్యాంపింగ్ చేస్తున్నా అనుకుంటా. ఎవరుండు మనోడు? మీద ఉందా అనుకుంటా. మీద ఉండు. చెప్పలే మీద ఉండు. అప్పుడే మీదికి పోయిండు అయినా. అరే ఎంత డ్యామేజ్ ఇచ్చినాయినా మనోడు. ఇరా 1-2 మెంబర్స్ ఉన్నారు. ఇరా చూసారు అనుకుంటా నాకు. ఇడికెళ్ళి పోదాం. ఇడికెళ్ళి పోదాం. అరే ఈయన చూసిండు. అరే ఫుల్ డ్యామేజ్ ఉండే. మనం చెప్పలే గైస్, తస్వీర్ గారే ఆడుతుండు. అరే వించెస్టర్ తీసుకొని ఏం కొడుతుండేనా? 2 ఉన్నారు. ఈ మ్యాచ్ అయితే అంత ఆడలేను గైస్ నేను. మనోడు మెడికిట్ వేసుకుంటుండు. ఇంకోరేరా అరే షార్ట్ గన్తో దింపిండు. మనోడు MP5తో బాడీ దింపుతారు. చెప్పలే గైస్, ఈయన పక్క బాడీ దింపుతారు. మీదికెళ్ళి స్కోప్ వేసి దింపిండు. మీదికెళ్ళి ఇమోట్ చూపిస్తాను మనోడు. నాదైతే నెట్ పోయింది గైస్. ఇప్పుడు వచ్చింది. మ్యాక్ 10 తీసుకుందాం. ఆ తత్స్వీర్ గారు అయితే మంచిగా ఆడుతుంది గైస్. ఆయనతో చూసుకొని ఉండాలి. మంచిగా రైట్ సైడ్కి వెళ్దాం. మెల్లగా వెళ్ళాలి. ఆ తస్వీర్ గారితో చూసుకొని ఉండాలి. కానీ ఇడికి వెళ్దాం మెల్లగా. ఫస్ట్ గేమ్లో అయితే సౌండ్ ఎందుకు ఉంది అంటే అప్పుడు వీడియో క్వాలిటీ మంచిగా రాకుండే. ఇప్పుడు సౌండ్ తీసేసిన.
మెల్ల పోదాం. అరే ఈయనుండు. అరే 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 అది 27 పడ్డది. అంటే ఆల్మోస్ట్ 130 డ్యామేజ్ పడ్డది ఆయనకి. హీల్ వేసుకుంటున్నా అనుకుంటా చచ్చేవారు. అరే అరే బాడీ అయినా కొట్టరా. అరే ఇంకోటి కూడా చచ్చిండు. ఇంకా ఇద్దరు ఉన్నారు. మనం రివైవ్ కూడా ఇస్తలేరు. ఆగినే ఉండు కానీ లొకేషన్ కూడా పెట్టిన. హీల్ వేసుకుంటుండు. ఎట్లా కొట్టిండు మనోడు. షార్ట్ గన్ ఉందా అనుకుంటా. పక్క బాడీ దింపిండు. మొత్తం బాడీ. షార్ట్ గన్ ఉంటే ప్రతి వారు బాడీ దింపుతారు. అరే వించెస్టర్ ఉంది మన దగ్గర. అరే ఫిష్తో కొడుతుండు. దింపిండు. ఇంకో బుల్లెట్ 75 అయిపోయి. ఇంకా లాస్ట్ రౌండే బోయ్ కావాలంటే. లాస్ట్ రౌండ్. ఈ లాస్ట్ రౌండ్ కూడా మెల్లగా ఆడాలి. వించెస్టర్ తీసుకుందాం. వించెస్టర్తో మంచిగా వస్తుంది గాయస్. ఈరోజు షార్ట్ గన్ ఉంది. షార్ట్ గన్ తీసుకుందాం. ఇప్పుడు మినీ యూజీ ఏం పనికిరాంది. మినీ యూజీ అయితే దాదా తీసుకుందాం. ఈ మినీ యూజీ రిటర్న్ చేద్దాం. వెస్ట్ తీసుకుందాం. మినీ యూజీ తీసేసి వెస్ట్ గ్లూ వాల్ తీసుకుందాం. ఈ రౌండ్ కూడా మెల్లగా ఆడాలి. రష్కి పోకుండా మెల్ల గ్లూ వాల్ పొలగొడదాం. అరే రివైవ్ ఇవ్వాలి మనోటికి. రివైవ్ ఇచ్చినాం. ఈ రైట్ సైడ్కి పోదాం. మళ్ళా ఈడికి పోదాం. అరే ఎనిమిది ఉండే. అరే యూఎంపీతో మొత్తం బాడీ దింపిండు. మొత్తం కూర్చొని ఉండేవారా. లాస్ట్ రౌండ్ గెలిపించేసరిలే మనోరు. అరే 75 హెడ్ షాట్. బాడీ 75 హెడ్ షాట్. మనోడు కూడా చచ్చిపోయింది. ఇంకొకరే ఉండే. ఆ బాటుగారే ఉండు. ఈజీగా వించెస్టర్తో కొట్టేస్తే అయిపోతుంది. బోయా అయిపోతుంది. కొట్టేసారు. ఆరి వించెస్టర్తో దింపేసి 4 బుల్లెట్లు. వించెస్టర్తో 4 బుల్లెట్లు దింపినా అయిపోతారు గాయస్. 50 70 పడుతుంది. లేకపోతే 60 పడుతుంది. అరే MP5తో కొట్టిండు మనోడు. అయిపోయి బోయా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.